ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావీ షో. ఈ శారీ చూశారు కదా, ఈ శారీ వచ్చి ధర్మవరం టిష్యూ పట్టు శారీ అండి. ఈ శారీతో మంచి బ్యూటిఫుల్ ఐరన్ ప్లీట్స్ లెహంగానైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికి పేరప్గా నేను ఈ చున్నీని అయితే తీసుకున్నాను అనమాట. సో కట్ వర్క్ చున్నీ అండి, ఫుల్ లెంత్ వచ్చింది, చాలా హెవీ లెంత్ వచ్చింది. అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ పీస్కి మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఏం మోడల్ పెట్టాను, ఎలా స్టిచ్ చేశాను, మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను, ఐరన్ ప్లేట్స్కి కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను, అసలు ఈక్వల్గా ఎలా వచ్చింది అన్నది చూడాలనుకుంటున్నారా? అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పేజ్ని ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి, నేర్చుకోండి. అంతేకాదు ఈ సేమ్ ఇలాంటి అవుట్ఫిట్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ బ్లౌజ్ కూడా ఎలా రెడీ అయింది, అసలు టోటల్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అన్నది చూడండి. అవుట్ఫిట్ ఈ విధంగా టర్న్ అవుట్ అయిందండి. బ్యూటిఫుల్గా ఉందన్నమాట, కలర్ కాంబినేషన్ కూడా. అండ్ కొంచెం హైలైట్ చేయడానికి నేను హిప్ బెల్ట్ కూడా రెడీ చేశాను. అంతేకాదు చూడండి, బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో. మోడల్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. బ్లౌజ్ కూడా ఎక్కడ ఫిట్టింగ్ ముడతలు గిడతలు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చిందండి. మీరు ఇలా నేర్చుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వాచ్ చేసేయండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్లో నాకు కొంచెం ఫ్యాబ్రిక్ అయితే మిగిలిందనమాట. సో దాన్ని వేస్ట్ చేయాలనిపించలేదు. సో దానికోసం మా పాపకైతే నేను చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే నాకు చున్నీ ఉంది కదా అని తనకు కూడా చున్నీ కావాలి అని చెప్పి తెగ గోల చేసేసింది. సో దానికోసం తన సాటిస్ఫాక్షన్ కోసం చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి దానికి హిప్ బెల్ట్ రెడీ చేసి దానికి ఇలా పైట అయితే రెడీ చేశాను. మీకు ఈ అవుట్ఫిట్ ఈ ఐడియా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.